ఈరోజు మాజీ మంత్రి ఆనాటి కాళేశ్వరం ఈ ఫార్ములా రేస్ కారింగ్లో ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ గారు ఈరోజు హాజరవుతున్న సందర్భంగా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి దొంగ జీవోలు తీసి 50 కోట్ల రూపాయలని సుమారు 50 కోట్ల రూపాయలని దారాదత్తంగా కట్టబెట్టిన క్యాబినెట్ ఆనాటి మినిస్టరు కేటీఆర్ గారు ఈరోజు మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి ఇంత కుంభకోణం చేసిన మీకు ఇలా ఏసీబీ ముందర మీరు ఏం చెప్తారనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. మీ నాయన కాళేశ్వరానికి 1,50,000 కోట్ల రూపాయలు అది దుర్వినియోగం చేసి సొమ్ముని మీ కుటుంబ సభ్యులకు దారదత్తం చేసుకున్నారు. ఈరోజు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ 1,00,000 కోట్ల కుంభకోణం చేశారనే ముచ్చట జనాలకు చెప్తేనే ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీసుకొచ్చిన మాట ప్రజలే తీసుకొచ్చారు. కానీ ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజాప్రభుత్వాన్ని దుర్మార్గంగా ఏదో బదనాం ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ మిమ్మల్ని బదనాం చేసి జైలుకు పంపించే రోజు దగ్గరనే ఉంది. అతి త్వరలో మీ అయ్యా నువ్వు జైలు పోయే రోజు బరాబర్ ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు దీని మీద.